హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మిక్స్డ్ పప్పులు అండ్ ఓట్స్తో దోశ ఎలా చేస్తారో చూపిస్తా. ఇవి ఫస్ట్ నానబెట్టుకోవాలి పప్పులన్నీ. కొలతలు చూపిస్తాను. హాఫ్ కప్పు పొట్టు పెసరపప్పు అండి, హాఫ్ కప్పు పొట్టు మినపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు. అన్నీ సమానంగా పోసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి ఒక 7 వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, హాఫ్ కప్పు ఓట్స్ అండి. ఇవి వేరే గిన్నెలో పోసేసుకోవాలి. ఈ ఓట్స్ ఏమో మనం దోశ అది పిండి చేస్తాము అనే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ రోల్డ్ ఓట్స్ అండి. ఈ పప్పులన్నీ ఒక 4-5 సార్లు మంచిగా శుభ్రంగా కడిగి ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. అదే మిక్సర్ వేసుకుంటే దోశ వేసి చూపిస్తాను. నేను మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఈ పప్పు 6 అవర్స్ కడిగి నీళ్ళు పోసి నానబెట్టినా అండి. నానిపోయింది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్రైండ్ పట్టే అంటే మిక్సర్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఓట్స్ కూడా నానబెట్టేసాను. దీన్ని మిక్సీ చేసేస్తాను. ఇది మిక్సీలో వేసేద్దామండి. ఇది మొత్తం ఇందులో వేసుకుందాము మిక్సర్ జార్లో. ఓట్స్ కూడా అండి, చిన్న అల్లం ముక్క ఇట్లా ముక్కలు చేసేసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వాటరు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా అండి. ఇంకా ఇది మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గిన్నెలు వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఇది కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసేసుకొని దోశ పోస్తే సరిపోతుంది. వాటర్ పోసి కలిపేయాలి. కలిపి దోశ వేయండి. ఓకేనా? ఈ పిండి మిగిలితే కూడా అండి 2 డేస్ వరకు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 డేస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఈ దోశకు టమాటా చట్నీ బాగుంటుంది. దాని లింక్ పైన పెట్టినాను, చూడండి. అంతా ఉల్లిగడ్డతో కొంచెం స్ప్రెడ్ చేయాలి. ప్రెస్ మొత్తం రాకేయాలి. దోశ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ అండి దీనిపైన. ఇంతే అండి, వేడివేడిగా టమాటా చట్నీ, మిక్స్డ్ పప్పులు, ఓట్స్తో దోశ రెడీ అండి. నచ్చిందా అండి? ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.